సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. 2 వారాలు ఊపిరి పీల్చుకున్నాక డిసెంబర్ 20న అదిరిపోయే కంబ్యాక్ ఇస్తోంది. చిన్న సినిమా, డబ్బింగ్ సినిమా, క్రేజీ మూవీ ఇలా అన్ని రకాల ప్యాకేజ్ తో ఓ 6 డజన్ సినిమాలు ఒకే రోజు 20వ తారీఖున రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాలు ఏంటో చూసిద్దామా? మహేష్ బాబు తెరపైకొచ్చి ఏడాదవుతోంది. ఈ సంక్రాంతి గుంటూరు కారంతో వచ్చిన సూపర్ స్టార్ ఇంకో 3 ఏళ్ల వరకు కనిపించడు. అయితే డిసెంబర్ 20న వాయిస్ వినిపిస్తున్నాడు. హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ముఫాసాలో టైటిల్ రోల్ కు మహేష్ వాయిస్ ఇచ్చాడు. తెలుగులో హిట్ అయిన సింబాకు ప్రీక్వెల్ కావడంతో ముఫాసాపై భారీ అంచనాలున్నాయి. పుంబా పాత్ర కోసం బ్రహ్మానందం, టిమోన్ పాత్ర కోసం అలీ, టకా పాత్ర కోసం సత్యదేవ్ వాయిస్ ఇచ్చారు. కామెడీ హీరో అల్లరి నరేష్ మరోసారి సీరియస్ అవతారమెత్తి బచ్చల మల్లితో 20నే వస్తున్నాడు. 1990 నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కింది. సుబ్బు మంగదేవి డైరెక్టర్, అమృత అయ్యర్ హీరోయిన్. నాంది తరువాత మరోసారి యాక్షన్ హీరోగా మారాడు అల్లరోడు. డిఫరెంట్ కాన్సెప్ట్ టైమ్ మిషన్ కథతో రూపొందిన కన్నడ సినిమా యుఐ అదే పేరుతో తెలుగులో రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా డిసెంబర్ 20న వస్తోంది. ఉపేంద్ర దర్శకత్వంలో రూపొందగా కథలో ఫ్యాంటసీని మిక్స్ చేశాడు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి లీడ్ రోల్లో రూపొందిన విడుదలై 2 వచ్చేస్తోంది. మహారాజా హిట్ తర్వాత విజయ్ సేతుపతి తెలుగు మార్కెట్ పెరిగింది. అందరితో పాటే 20నే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. రకరకాల కథల మధ్యలో మనిషి భవిష్యత్తు అతడి చేతి రేఖల్లో ఉంటుందా లేక చేతల్లో ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానంగా దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తీసిన సినిమా సారంగపాణి జాతకం. కమెడియన్ ప్రియదర్శి హీరోగా నటించాడు. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్ర పోషించిన ఎర్రచీర కూడా ఇదే రోజు వస్తోంది.